మొఘల్ చక్రవర్తి అక్బర్ బాద్షా సామ్రాజ్య కాంక్షకి అమరత్వం పొందిన వీరనారి రాణి దుర్గావతి. మధ్యప్రదేశ్ జబల్పూర్ సమీప గ్రామంలో గోండు తెగకు చెందిన బుందేల్ ఖండ్ సంస్థానాధీశుడు చందవేలుకు ఒక్కగానొక్క సంతానం. 1524 అక్టోబర్ 5న దుర్గావతి జన్మించింది. దుర్గావతి భర్త దళపత్ సింహ జబల్పూర్, బుందేల్ ఖండ్లను గోండుల స్వతంత్ర రాజ్యంగా పాలించాడు. దుర్గావతి తన తండ్రి చంద్రవేల్, భర్త దళపత్ సింహల వారసత్వాన్ని పొడికిపుచ్చుకుని రాజ్య పరిపాలన సాగించింది. గోండులు స్వతంత్ర రాజ్యంగా ఉండడం సహించలేని మొఘల్ చక్రవర్తి అక్బర్ తన సేనాధిపతి యూసుఫ్ ఖాన్ను పంపి కుట్రపూరితంగా దళపత్ సింహ్ను కాల్చి చంపడంతో దుర్గావతి మదన్ మహల్ కొండల్ని కేంద్రంగా పోరాటానికి పూనుకుంది. దుర్గావతి యుద్ధ విద్యలో మంచి నేర్పరి. చిన్నతనం నుంచే వీరరస ప్రధానమైన పౌరాణిక, చారిత్రక గాథలతో స్ఫూర్తి పొందిన దుర్గావతి అస్త్రశస్త్ర విద్యలలోనూ ఆరితేరింది. తాను అబలను కాదు సబలను అని నిరూపిస్తానని మొఘల్ సైన్యానికి సవాల్ విసిరింది. ఆమె తన గోండు సైన్యంతో కోటను బలపరిచి మగ వేషంలో యుద్ధానికి సమాయత్తమైంది. దుర్గావతి వారసుడు సైతం అభిమన్యుడిలా యుద్ధరంగంలోకి ప్రవేశించి మొఘలాయి సైనికుల్ని ఎత్తిన కత్తి దింపకుండా వధించాడు. ఆ బాలవీర అభిమన్యుణ్ణి బాలుడని కనికరించి వదిలిపెడితే సైన్యం అపారంగా నష్టపోతుందని మొఘల్ సైనికులు ఆ బాలుడిపై దాడికి దిగారు. దొంగచాటుగా వచ్చిన బాణం తగిలి ఆ బాలవీరుడు అమరుడయ్యాడు. ఆ దుర్వార్తకు సైతం తలొగ్గక శత్రువుల్ని వధించి విజయం సాధించి మన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడమే మన లక్ష్యం అని దుర్గావతి నినదించింది. మహారాణి దుర్గావతి ద్విగుణీకృతోత్సాహంతోనూ చండ ప్రచండ పరాక్రమంతోనూ యుద్ధరంగంలో మహాశక్తిలా విరుచుకుపడింది. గోండులు తరిగిపోయిన సైన్యంతో అలసిపోయి బలహీనపడిన పరాక్రమాన్ని ప్రదర్శించింది. ఒక దశలో ఆసిఫ్ ఖాన్ బరితెగించి ముందుకెళ్లి ఆమెని ఎదుర్కొన్నాడు. అప్పటికీ నీరసించి గాయాల పాలైన దుర్గావతి తలకి బాణం తగిలింది. అయినా దాన్ని పీకేసి ఆమె పోరాటం సాగించింది. అంతిమంగా మొఘలాయి సైనికులందరూ మూకుమ్మడిగా ఆమెపైకి విరుచుకుపడడంతో రణరంగం నుంచి నిష్క్రమించక తప్పని స్థితి ఏర్పడింది. అది 1564 జూన్ 24. మొఘల్ సైన్యం చేతిలో పరాభవం పొందలేక ఆ వీర వనిత ఖడ్గంతో తనని తాను పొడుచుకుని యుద్ధ భూమిలోనే ప్రాణాల్ని విడిచింది. జబల్పూర్లో దుర్గావతి సమాధి దగ్గర ఇప్పటికీ రాత్రులు యుద్ధ ధ్వనులు వినిపిస్తుంటాయని స్థానికులంటున్నారు. జబల్పూర్ దర్శించే యాత్రికులు ఆ వీరనారి సమాధిని దర్శించి అక్కడ ఉండే గాజు ముక్కల్ని భక్తితో సమర్పించడం ఆనవాయితీ. దుర్గావతి ఆదిమ జాతికి చెందిన యోధురాలు కావడం వల్లే ఆమె చరిత్రకారులు, పాలకుల చేత విస్మృతికి గురైందన్నది నిస్సందేహం.